గత 4-5 సంవత్సరాలుగా ఈ జేఎల్ డిఎల్ అనేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా కూడా ఎంతో ప్రయాసలు పడి కష్టపడి చదువుకుంటుంటే ఇవాళ వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ఈ ఎమ్మెల్సీలు వ్యవహరించడానికి కూడా మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలు ఏవి కూడా నిరుద్యోగుల పాలిట అమలు చేయకోకుండా ఇతర అమలు చేయడం అనేది కూడా మేము తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ఏదేమైనా సరే ఏపీపీఎస్సీ ద్వారా మాకు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా తక్షణమే భర్తీ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి మా యొక్క బిల్డింగ్ ని కూడా తెలంగాణ వాళ్ళు ఆక్యుపై చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. నిరుద్యోగుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నదన్నది ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేస్తుంది. ఏమైనా సరే తక్షణమే నిరుద్యోగులకు ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసే ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా పడగొట్టే విధంగా కూడా మేము ఆలోచిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.